హలో అందరికీ. మేము వేసవి సెలవులకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన బిస్కెట్స్ అన్నీ మా పిల్లలు అవగొట్టేశారు. ఇంకా నాకు ఆ బడ్డీ కొట్టు దగ్గర అవి కావాలి ఇవి కావాలని చెప్పి అడుగుతున్నారు. మా నాన్న అంత తొందరగా ఆ బడ్డీ కొట్ల మీద తిన్నెవరు, ఎందుకంటే మంచివి కాదు, చాలా రోజులు అయిపోయి మీకు పడవని అంటారు. మా పిల్లలు కొన్నెవరు. మీకోసం నేను మంచి స్నాక్స్ చేస్తా అని చెప్పి మా నాన్నకి నువ్వులు ఉండలు చేయడం బాగా బాగా వచ్చనమాట. పాకం తీయడం మాకు ఎవరికి రాదు, నాకు బాగా తినడం వచ్చు, నేర్చుకోలేదు నేను ఎప్పుడు. మా నాన్న తీసినంతగా మాకెవరికి రాదు. ఇంకా 1/2 కేజీ నువ్వులు, 1/2 కేజీ శనగుడ్లు తీసుకున్నాం. శనగుడ్లు లేకపోతే మా దగ్గర శనక్కాయలు ఉంటే ఒలుసుకున్నాం అనమాట అందరం కూర్చొని. ఇంకా పాకం పెట్టుకున్నాం. కేజీ బెల్లం తీసుకున్నాము. పొయ్యి వెలిగించుకొని దాని మీద కేజీ బెల్లంకి కొద్దిగా వాటర్ వేసుకుని పాకం వచ్చేంత వరకు తిప్పుకున్నాం అన్నమాట. పాకం అలా రావాలి, లేకపోతే ఉండసరిగా రాదని చెప్పి మా నాన్న అలా దగ్గరుండి దాన్ని తిప్పుతూనే ఉన్నారు. ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని చెక్కలా చేసుకున్నాము. బాగా వచ్చాయి అనమాట. ఇంక ఇవైతే హెల్దీ కూడా. మీ నాన్న మీకోసం ఏం చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.